ఎక్కడ వేసింది అక్కడే ఉంది. ఓకే ఓకే చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 6 గ్యారంటీల అమలు పక్కదోవ పట్టింది, బొగ్గు టెండర్ల కుంభకోణం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇదంతా అనేది బీఆర్ఎస్ వాదన. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు అట్నే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు కదా సున్ని. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలంగాణను మొత్తం బాగుపరిస్తే మేమేదో ఖరాబ్ చేసినట్టు మాట్లాడుతున్నాం. బాగుపడిన తెలంగాణను చెడగొట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 70,000 కోట్ల తెలంగాణ అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది. సింగరేణి చెప్తా ఉన్నారు. సింగరేణికి సంబంధించే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50,000 కోట్ల రూపాయలు జెన్కో నుంచి చెల్లించాలని చెప్పేసి వార్తలు వస్తాం. అంటే 50,000 కోట్ల రూపాయలు సింగరేణి బాగా పెట్టిన మీరే. ఇప్పుడు సింగరేణిలో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడారు. మరి మీ ఆయనలో ఎందుకు ఇచ్చిస్తారా సుజన్ రెడ్డి గారికి? మీ ఆయనలో కాళేశ్వరంలో 7వ ప్యాకేజ్ ఇచ్చింది మీరే, సింగరేణిలో 2 టెండర్లు ఇచ్చింది మీరే. మీరు ఇస్తే మాత్రం అప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మర్దని గుర్తురాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తిని గుర్తురాదు. ఇప్పుడు మాత్రం సింగరేణికి ఏమన్నా సుజన్ రెడ్డికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు బామ్మర్దని ముద్ర వేస్తారా? అదే కాకుండా మీరు చేసిన తప్పులని చేసి ఒక సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిన అనేది నిర్ధారణ అయింది. అది ప్రభాకర్ రావు గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు కావచ్చు, అదేవిధంగా రాధాకిషన్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేటీ రామారావు గారు, రేపు కలకుల కవిత గారు కూడా ఉండొచ్చు. మరి అంటే మీరు తలా 10 ఫోన్లు 20 ఫోన్లు 100 ఫోన్లు ఇష్టం వచ్చినట్టు మీ శత్రువులు కావచ్చు, మీ ప్రత్యర్థులు కావచ్చు, ఎవరైతే పెట్టుబడిదారులు కావచ్చు, అదే కాకుండా మీకు ఎవరైతే నష్టం చేస్తారనిపిస్తారో వాళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మేము కాదు. అదే కాదు మీరేదో బాగుపడుతున్న తెలంగాణ మేమేదో ఖరాబు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీరు తెలంగాణ మొత్తం లూటీ చేసిపోయారు. తెలంగాణ 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉంటే అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరేదో తెలంగాణ ఉద్ధరిస్తే మేమేదో ఆగం చేసిన దయచేసి మీరంతా మాట్లాడదు. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెడతా అని చెప్పేసి 1,90,000 కోట్ల ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 70,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్ల పెరగడంతో నెలకు 6,500 కోట్ల రూపాయలకు అప్పు కోటి చెల్లించే పరిస్థితి రావడంతో తెలంగాణ చాలా అంధకారమైన పరిస్థితిలో ఉన్నది. వాళ్ళేదో మొత్తం నేనే కేసీఆర్ గారు 3వ సారి గెలిచి ఉంటే శ్రీలంకలో రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్ లో షేక్ హసీనా తన్ని తరిమినట్టు కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం తన్ని తరిమేటోళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరిని కలిసేటోడు కాదు. కేంద్రం దగ్గరికి పోయి ప్రాజెక్టుల కనుమతో లేకపోతే అప్పుల పోటీకి సంబంధించి రేటు తక్కువ చేసుకునే ప్రయత్నం కానీ, అధికారులతో సమీక్ష సమావేశాలు కానీ, ప్రగతి భవన్లో కానీ ప్రామాణికంగా ఎవరికి ప్రవేశం అనాడు లేదు. కాబట్టి ఎవరి సలహా సూచనలు తీసుకోలేదు. కాబట్టి తెలంగాణ దివాలా తీసింది. ఈరోజు అంధకారం ఉంది, దివాలా తీసింది, ఆగమైంది. కనీసం విభజన హామీని మీరు పరిష్కరించుకోలేకపోయారు. మీరని తెలంగాణ ఉద్ధరించారు. ఏమి ఉద్ధరించారు? మీ ఆయనలో తెలంగాణ నుంచి 7 మండలాలు తీసిపోయి ఆంధ్ర కలిపారు. నేనేమన్నాడు అంటే నేను తెలంగాణ తెచ్చినాను. మరి తెలంగాణ తెచ్చినాను 7 మండలాలు ఎందుకు కాపాలేకపోయినా? మరి 7 మండలాలు కాపాలేదు, ఐటీఆర్ ప్రాజెక్టు కూడా కాపాలేదు. తెలంగాణ కేసీఆర్ గారు అంటే తెలంగాణ తెచ్చినట్ట ఆయన ఉద్ధరిస్తాడే మేము తెలంగాణ అంటే చెడగొట్టినామంట. ఏం చెడగొట్టినాం మేము తెలంగాణని? తెలంగాణ అంధకారమైంది కాబట్టి అంధకారమైన తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. మీరే చేసిరు. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగాల నుంచి ప్రగతి భవన్ వరకు, మిషన్ కాకతీయ నుంచి మిషన్ భగీరథ మొత్తం అవినీతి చేశారని చెప్పేసి కలపుల ఖైదీ గారు చెప్తారు. మేము చెప్పింది కాదు కదా. మొత్తం అవినీతి పాల్పడ్డది మీరు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది మీరు, ఇరిగేషన్ ప్రాజెక్టులో కమిషన్ తీసుకుంది మీరు, విద్యుత్ సంస్థలు 1,00,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మీరు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి బాకీలు పెట్టిపోయి 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించడం, సింగరేణి సంస్థకు 50,000 కోట్ల రూపాయలు. 2 ఏళ్ళు అవుతుంది. కమిషన్లు అంటారు, కాంట్రాక్ట్లు అంటారు. మరి ఎక్కడ నిరూపిస్తారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, పోలీసు యంత్రాంగం ఉంది. 2 నెలలు అయింది. రుణమాఫీ చేసింది మేము 9,000 కోట్లు ఎక్కువ మీరు రుణమాఫీ చేసిన బయటకు వచ్చి మాట్లాడారు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు. మీరు తెలంగాణ లూటీ చేసి ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు. ముంచింది మీరు గ్రామాల్లోకి వచ్చి మాట్లాడారు. మీరు మాట్లాడతారా? నాకు అర్థం కాకడతా. తెలంగాణ రాష్ట్రం 11 పేపర్లు లీక్ చేసి గ్రూప్ 2 ఏళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆపు సార్, మధ్యలో అవుతావు నువ్వు ఆపు. జసేబాబు మేము వీళ్ళే ఒక్క ఉండాలి, లేకపోతే అసెంబ్లీలో అబద్ధాలు ఆడతారు, ప్రజాక్షేత్రంలో అబద్ధాలు ఆడతారు, హామీలలో అబద్ధాలు ఆడతారు, మళ్ళీ వచ్చి డిబేట్లలో కూడా అబద్ధాలు ఆడితే చూసుకుంటుంటారు. బానే ఉంది ఆపు జసేబాబు, నువ్వు అర్థం కాదు. ఒక్క ఉండాలి ఏంటంటే నాకు అర్థం కాదు. మేమన్నా నీకో తెలుగునే మాకు తెలియలేదా? మాకు మేము ఓకేతో వెళ్ళలేదా? మీరు మాట్లాడితే మీ ఇంట్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా మీరు ఏదో తెలంగాణ ఏదో ఉద్ధరిస్తేనే మేము ఆగం చేసినామంట. తెలంగాణ ఉద్యోగాలు ఇస్తే మేము ఉద్యోగాలు ఏదంట. ఆయన పేపర్ లీక్ చేస్తే మేము పేపర్ లీక్ చేసినట్టు మాట్లాడుతాం. పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు? తెలంగాణ నుంచి గ్రూప్ నిర్వహించిన స్థాయిలో కేసీఆర్ ఉంటే ఏదో ఉద్ధరించి మొత్తం ఏదో తెలంగాణ అంతా పొద్దు పొడిచిన మాట్లాడుతున్నాడు.
సమైక్య రాష్ట్రంలో మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి, ఈ రోజు మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి. తెలుసా మీకు ఎందుకు వరి సాగు పెరిగిందో తెలియదు మీకు. ఏదో గోదావరి జిల్లాలో హైదరాబాద్ పట్టుకొచ్చి నేనే పట్టుకొచ్చి ఇక ఔటర్ రింగ్ రోడ్ అర్థంగా అమ్మింది 7,000 కోట్లు అమ్మిన వాళ్ళు మీరు పేద మాట్లాడుతూ మీకు కంటే మొత్తం పీవీ ఎక్స్ప్రెస్ అంత హైవే కాదు మీకు ఫ్లైఓవర్ లాంటి కలిసి మీరేదో పేద ఉద్ధరించి మెట్రో ఆనాడు 2వ స్థానం ఈ రోజు 9వ స్థానం దిగజారింది. ఏదో మెట్రోలు ఉద్ధరించినాం, ఐటీ ఎక్స్పోర్ట్ చేసినాం, ఏదో చేసిన పేద మాటలు మాట్లాడుతున్నారు అందరూ. ఐటీఆర్ బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ ఆంధ్ర కలిపి మీ ఆయనలో వడ్డీ మాత్రమే మాపేసి రుణమాఫీ చేయని వాళ్ళు మీరు మాట్లాడితే నాకు అర్థం కాకుండా ఏదైనా మీ ఆయన ఒక ప్రాజెక్ట్ పూర్తి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి బోర్లు పెరిగింది, రైతులందరూ బోర్లు ఎక్కువైనాయి, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వాటర్ ట్యాంకులు ఎక్కువైనాయి. ఇటండి ఆగాల సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. అసెంబ్లీలో చర్చ చేద్దాం, దమ్ముంటే మీ కేసీఆర్ అసెంబ్లీ రమ్మను, మీ అంశం మీదే ఏ అంశమైనా సెలెక్ట్ చేసుకోండి. పారిపోయి మీరు అసెంబ్లీకి వచ్చి పారిపోయింది మీరు. మా పిల్లలు పారిపోయి తండ్రి పారిపోయి ఏమిటిగా మీరున్నారు తెలంగాణకు. మీరేదో తెలంగాణ కాపలదారులు అంట, ఏం కాపలు కాదు మీరు తెలంగాణని. తెలంగాణ లూటీ చేసి ఆగం చేసి మీ కుటుంబాలను మేలు చేసుకుని తెలంగాణ సంపన్న వర్గాల పోలు ట్యాపింగ్ చేసి ఇంకా బుద్ధి కాకుండా ఇంకేదో కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతుంది. మీకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో తెలంగాణ ఇవన్నీ సమీక్ష జరిగేదా? ఇంత వర్క్ చేసేది మీ కేసీఆర్ ఏనాడు దావోస్ పోయినా మీ ముఖ్యమంత్రి దావోస్ పోయి ఉన్న పెట్టుబడులు అడిగిందా? మీరు తెలంగాణ లూటు చేసి అప్లబాల్ చేసి తెలంగాణ దివాలా తీపించి మీరు మాట్లాడితే నాకు అర్థం కాక మాట్లాడడానికి చిత్తశుద్ధి లేదు. అదే ఆ సంతోష్ రావు గారు గ్రీన్ ఇండియా ఛానల్ అవినీతి పాల్పడ్డాడు, ఇసుక మాఫీ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పి కలపూల కవిత గారు మాట్లాడుతూ అట్లా నేను నోటీస్ లేకపోతే ఆయన బుద్ధి పెట్టుకుంటారు. ఏమన్నా గారి గురించి మాట్లాడడానికి నైతిక విలువలు ఉండాలి. మీకు కాంగ్రెస్ పార్టీకి సంతోష్ రావు గారి గురించి మాట్లాడడానికి అర్హత లేదు. మీరు హెచ్సీలో భూములు ఆక్రమించుకుంటే చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నా కూడా ఒక మొక్క నాటింది లేదు, ఒక మొక్కకు దోషం నీరు వచ్చింది లేదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఒక మొక్క నాటింది లేదు, కనీసం దోషుడు నీళ్లు పోసింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆగబెట్టిపోయి గ్రీన్ తెలంగాణ పచ్చ తెలంగాణగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఈ రోజు ఎక్కడ వాతావరణం దెబ్బతింటుంది. ప్రజల ప్రగతి పల్లెలలో నర్సరీలు పెట్టినాం, నర్సరీలు ఆగం చేసి పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు. వచ్చే నిధులన్నీ తింటా ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మీ పదవుల కోసం మీరు మీ పదవుల కోసం మీ ఆస్తుల కోసం మాట్లాడుకుంటారు చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అనేది లేదే లేదు. మీరు ఆపాలి, మీరు మధ్యలో ఇంటర్వ్యూ చేస్తూ మీరు డిబేట్ కొత్త వస్తున్నాయి నాకు తెలియదు, మధ్యలో ఇంటర్వ్యూ చేస్తలేదు నాకు అర్థం కాక మేము మాట్లాడుతుంటే మా టైం మీరు సార్ దయచేసి యాంకర్ గారు ఇట్లాంటి వాళ్ళు దయచేసి ఆపాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు మేము కూడా ఇంటర్వ్యూ చేస్తాం. ఇప్పుడు మరి అరే నేను మాట్లాడుతున్నా సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ఓకే ఇంటర్వ్యూ చేస్తే నాకు అర్థం కాక ఆయనకి సంబంధం, నా సమయం ఆయన కింద చేసి ఇదేందండి డెమోక్రసీ ఇది బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆనాడు ప్రతిపక్షాలకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలే, 55 మంది పార్టీ పాల్పడేది వాళ్ళు, తెలంగాణ సంపద దోసుకున్న వాళ్ళు. ఇప్పుడు చూసినా తేజ్ రాజు సత్యనారాయణ గారి కొడుకు మొత్తం భూభాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర చెరువులను ముంగిరు, భూములను మింగిరు, 60 లక్షల ఎకరాలు దోసుకున్నారు. కార్ రేసింగ్ లో ఇప్పుడు ఏమైంది డిఓపి అనుమతి అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అరవింద్ కుమార్ గారు ఇచ్చిన తర్వాత కేంద్ర గారు దాన్ని విచారిస్తారు. మరి కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ కేసు నమోదు చేయలేదు. ఖచ్చితంగా అన్నిట్లలో ఒకటి కాదు రెండు కాదు, గొర్రెలలో స్కామ్ చేసిరు, 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, 70 మాత్రం ఇచ్చారు, 14 లక్షలు పోడు భూములు మస్తు అని చెప్పి పోడు భూములే పంచలే. ఒకటి కాదు రెండోసారి యాదవ్ 7,000 కోట్లు ఇస్తుంది, వాళ్ళకి ఇవ్వలేదు. మొత్తం తెలంగాణ మొత్తం లూటీ చేసి ఇదేదో తెలంగాణ మొత్తం ఉద్ధరించిన మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించారు. ఖచ్చితంగా సిట్ అనేది చాలా పారదర్శకంగా విచారణ చేస్తా ఉంది. దోషుల మీద ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. రాజకీయ కుట్రలకు తావులేదు. ఖచ్చితంగా దానిలో భాగంగా విచారణ చేస్తాం. విచారణ సంబంధించి ఆధారాలు సమకూరిన తర్వాత ఖచ్చితంగా కేసులు పెడతారు. అరే సిబిఐ సంబంధించి ఇప్పటికీ 14,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఐఏసీ మీద కేసు 19 సంవత్సరాలు పట్టింది. మరి అట్లంటే భారతీయ జనతా పార్టీలో 25 మందిని జాయిన్ చేసుకుని పక్క పార్టీ 25 మందికి క్లీన్ చిట్ ఇవ్వాలి సిబిఐ కేసు లాగా. కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా చిట్టుకు పూర్తి అధికారాలు ఇచ్చి దాంట్లో రాజకీయ జోక్యం కూడా ముందుకు పోతాం. కాబట్టి దయచేసి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం మానుకోవాలా. మీ టీ న్యూస్, మీ నమస్తే తెలంగాణ, మీ తెలుగు స్ట్రైప్, మీ యూట్యూబ్ ఛానల్, మీ అకౌంట్ లో 1515 కోట్లు, దేశంలో అత్యంత ప్రాంతీయ కాస్ట్లీ పార్టీ, మీరు దోపిడీ చేయదు మాత్రం మీ అకౌంట్ లో 1500 కోట్లు ఉంటాయి. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ, చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసిన పార్టీ అకౌంట్ లో 900 కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ. మొన్ననే ఢిల్లీలో ఆఫీస్ కట్టుకున్నారు. మీరు ఎప్పుడో ఢిల్లీలో ఆఫీస్ కట్టుకున్నారు. దోపిడీ చేసి తెలంగాణ సంపద దోసుకొని మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించదు. మీరేదో మచ్చిపూచి మారట చేసే ప్రయత్నం